నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ ఎమ్మెల్యే ఈలినానిని పరామర్శించి ఆయన తల్లి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ ఈలి వరలక్ష్మి చిత్రపటం వద్ద నివాళులర్పించిన మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్లో నిర్వహించిన శ్రీ చైతన్య విద్యా సంస్థల క్రీడా పోటీలను ప్రారంభించిన కార్మిక వెల్ఫేర్ బోర్డు రాష్ట్ర చైర్మన్ వల్వల బాబ్జీ. జడ్పీ మాజీ చైర్మన్ మొళ్లపూడి బాపిరాజు జన్మదినం సందర్భంగా ఆయన పేరిట ప్రత్యేక పూజలు, సేవా కార్యక్రమాన్ని నిర్వహించిన టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ దంపతులు. మధ్యాహ్న బడి భోజన పథకాన్ని స్పెషల్ డ్రైవ్లో భాగంగా పట్టణంలోని హైస్కూల్లో బడి భోజనాన్ని పరిశీలించిన ఆర్డీఓ కౌసర్ బాను, మున్సిపల్ కమిషనర్ యేసుబాబులు. బలుసులమ్మ జాతర ఆలయ ముస్తాబులో భాగంగా తాత్కాలికంగా అమ్మవారి దర్శనం, బాలాయంలోకి మార్పు ఏర్పాట్లు పర్యవేక్షించిన బొలిశెట్టి రాజేష్, శ్రీరంగం అంజీ. బుధవారం వేడుకగా ప్రారంభమైన పెంటపాడు మండలం ఉమామహేశ్వరంలో నూతనంగా నిర్మించిన శ్రీ గణపతి సుబ్రహ్మణ్యేశ్వర సహిత శ్రీ కనకదుర్గ ప్రతిష్ఠ మహోత్సవాలు. తాడేపల్లిగూడెం మాజీ శాసనసభ్యురాలు స్వర్గీయ ఈలి వరలక్ష్మి అకాల మృతి చెందడంతో ఆమె కుమారుడు తాడేపల్లిగూడెం మాజీ శాసనసభ్యులు ఈలి వెంకట మధుసూదన్ రావు నాని కుటుంబ సభ్యులను మాజీ ఉప ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కొట్టు సత్యనారాయణ బుధవారం ఈలి నాని స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. స్వర్గీయ ఈలి వరలక్ష్మి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన వెంట కొలుకులూరి ధర్మరాజు, కర్రి భాస్కర్రావు, చెన్నా జనార్దన్, సిర్రాపు శాంతకుమార్, కొల్లాటి బాలాజీ, బొద్దాని శ్రీనివాస్, కట్ట నాగరాజు, పాలకోడేటి సురేష్ తదితరులు ఉన్నారు. ప్రముఖ దంత వైద్య నిపుణులు శ్రీ డెంటల్ డాక్టర్ శ్రీనివాస్ ఈలి నానిని పరామర్శించి ఈలి వరలక్ష్మి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీమతి ఈలి వరలక్ష్మి గారు మా కుటుంబానికి ఈలి ఆంజనేయులు గారు ఎంతో మిత్రులు, అన్ని రకాలుగా కూడా మాకు ఆప్తులు. ఈలి ఆంజనేయులు గారి సతీమణి, బంధుత్వ రీత్యా కూడా మా కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి ముందు నుంచి ఎప్పటి నుంచో మా నాన్నగారి దగ్గర నుంచి మంచి అనుబంధం. ఆవిడ సడన్గా ఈ మధ్యన బాగానే ఉంటున్నారు, ఇప్పుడు యోగక్షేమాలు ఎలా ఉన్నారు ఏంటని తెలుసుకుంటున్నాం, కానీ సడన్గా మొన్న శుక్రవారం నాడు కొలాప్స్ అయ్యారని తెలిసింది. నిజంగా మరి ఆవిడ శాసనసభ్యురాలుగా చేసిన అందరితోటి కూడా మంచి సన్నిహిత సంబంధాలు, ప్రేమగా పలకరించడం, అన్ని రకాలుగా అందరినీ ఆదరించడం, ఏ పని ఉన్నా దగ్గరుండి వెళ్ళి చేయించడం అన్నది రాజకీయాల్లో ఒక మంచి వరబడి ఆవిడ చేయడం జరిగింది. శాసనసభ్యురాలుగా కూడా ఎంతో అందరు గౌరవ మర్యాదలు పొందిన వ్యక్తి. మరి ఈలి నాని గారు కూడా శాసనసభ్యుడు చేశాడు. ఆయన కూడా ఏదైనా ముందు నుంచి ఆవిడ ఆంజనేయులు గారికి ఎంతో ఆయన ఆరోగ్యాన్ని కాపాడడం కోసం ఎంతో తపన పడుతూ మరి ఆవిడ ఎంతో సేవ చేశారు. ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఈవిడ ప్రతిదీ కూడా వెనకాల ఉండి చూసుకునేది. అటువంటిది ఆయన అకాల మరణం మా అందరికీ కూడా చాలా లోటు అనిపించే పరిస్థితిలో ఆయన మంత్రిగా చనిపోవడం, తర్వాత వరలక్ష్మి గారు ఎమ్మెల్యేగా నెగ్గడం, మరి నియోజకవర్గంలో లోటు లేకుండా చూడడం జరిగింది. ఇవాళ ఆవిడ మరి ఇవాళ ఏరని తెలవడం అన్నది మా అందరికీ లోటు, అలాగే నియోజకవర్గానికి కూడా ప్రజలందరికీ కూడా కొంచెం చాలా బాధ కలిగించే విషయం. ఈ సందర్భంగా ఆవిడ ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసుకుంటున్నాను.
క్రీడలతో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, సమయ పాలన, గెలుపు ఓటములను సమానంగా స్వీకరించే గొప్ప లక్షణాలు అలవడతాయని రాష్ట్ర భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ అన్నారు. శ్రీ చైతన్య విద్యా సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ బిఎస్ఆర్ మెమోరియల్ జోనల్ స్పోర్ట్స్ మీట్ 2026 క్రీడా పోటీలను నిర్వహించారు. వాసవి విద్యా సంస్థల చైర్మన్ గ్రంథి సత్యనారాయణ విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. పెద్ద తాడేపల్లి సర్పంచ్ పోతుల అన్నవరం, ఎక్స్ ఎంపీపీ రవికుమార్, స్టేట్ టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, పెద్ద తాడేపల్లి సొసైటీ ప్రెసిడెంట్ పి సురేష్, తాడేపల్లిగూడెం టౌన్ టీడీపీ ప్రెసిడెంట్ రాంపండు, స్టేట్ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్ కృష్ణమోహన్, స్టేట్ ఆర్యవైశ్య డైరెక్టర్ పి మురళి, పెద్ద తాడేపల్లి ఎంపీటీసీ గోవింద్ తదితరులు పాల్గొన్నారు. Yes, the march past is going. విద్య అనేది ఒక క్రమశిక్షణ కలిగిన విద్యా సంస్థగా చైతన్య కాలేజీ కానీ స్కూల్ కానీ అంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలోనే ఈ సంస్థలన్నీ కూడా నెలకొల్పబడి అంటే దానికి కారణం ఆ పెద్ద రావు గారు. మరి ఇలాంటి సంస్థలు ఈవేళ దేశవ్యాప్తంగా ఉన్న అన్నిట్లోనూ కూడా ఫస్ట్ సెకండ్ ర్యాంకులు రావడానికి ఫ్యాకల్టీస్ కానీ ప్రిన్సిపల్స్ కానీ మరి విద్యార్థులకి మరి క్రమశిక్షణ కలిగిన ఈ విద్యా విధానాన్ని అందిస్తున్న ఉపాధ్యాయులకు కానీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈవేళ చిన్న సంస్థగా ప్రారంభించి ఆ తదుపరి మరి ఈవేళ దేశవ్యాప్తంగా చైతన్య విద్యా సంస్థలు వెళ్ళి అంటే వాళ్ళకున్న నిబద్ధతే కారణం. మీలోంచి కూడా ఈవేళ ఎంతో మంది ఇంజనీర్లు, డాక్టర్లు, అలాగే దేశానికి ఉపయోగపడే ప్రతి కార్యక్రమాన్ని చేసే విద్యార్థులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మన ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు మీ అందరి కోసం, మీ అందరి ఉపాధి కోసం వేళ మరి అనేక కంపెనీలని పెట్టుబడులు తెచ్చే విధంగా మీ అందరికీ కోసం కూడా ఒక ఎడ్యుకేషనల్ హబ్గా తయారు చేస్తున్న పరిస్థితి. అలాగే మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విద్యాశాఖలో అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తా ఉన్నారు. గతంలో ఈ స్కూల్స్, కాలేజెస్ ఎన్ని ఇబ్బందులు పడ్డారో గత ప్రభుత్వంలో మరి అందరికీ కూడా తెలుసు. ఇలాంటి పరిస్థితులు రాకూడదు, కాలేజీ యజమాన్యం బాగుండాలి, విద్యార్థులు అందరూ కూడా చైతన్యవంతులై ఈ దేశానికి ఉపయోగపడాలన్న నినాదంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇవాళ స్పోర్ట్స్ మీట్ అంటే జోనల్ స్థాయిలో ఇవాళ మీరు విద్యతో పాటు వివిధ రకాలైనటువంటి ఆట పాటలతో మీరు మీ యొక్క టీచర్స్ చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా నేర్చుకుని ఇవాళ ఆటల్లో మీ ప్రతిభను కనబరిచి ప్రతిభా పాఠవాళ్ళని మరి మీ జోనల్ స్థాయిలో ఎంపిక కాబట్టినటువంటి మీరందరికీ కూడా ఇవాళ ప్రజెంటేషన్స్ బయట ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా ఇవాళ పెద్దలందరూ చెబుతున్నట్టుగా జరిగేటటువంటి కార్యక్రమంలో మమ్మల్ని అందరూ కూడా భాగస్వామ్యం చేశారు. చాలా సంతోషం. ఇవాళ విద్యా వ్యవస్థ ఇవాళ ప్రభుత్వం తీసుకుంటా ఉంది. గత ప్రభుత్వంలో 117 జరిగినటువంటి జీవో తీసుకొచ్చి ముందుకు చూస్తున్నటువంటి విద్యా వ్యవస్థని కొంత అడ్డం చేసినటువంటి పరిస్థితి తప్పగా ఉన్నటువంటి వాస్తవం. కానీ దాన్ని ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత 117 జీవోలు రద్దు చేసి మరలా మరి టెక్నికల్ గా కానీ సాంకేతిక విద్యా రంగంలో ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమం విద్యాశాఖ
జిల్లా పరిచయమైనటువంటి మరి వాటిని ఓటర్స్ గారు ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి కూడా మనం గమనిస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ తాడేపల్లిగూడెం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొరెల శ్రీధర్ సునీత దంపతుల ఆధ్వర్యంలో బుధవారం శ్రీ బల్సులమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో విశేష పూజలు ఆలయ అర్చకులు ప్రదీప్ కుమార్ శర్మ బ్రహ్మత్వంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ శ్రీరంగ మంజీ, జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, టీడీపీ పట్టణ అధ్యక్షులు పట్టణాల రాంపండు, దాట్ల జగన్నాథరాజు, మల్లిక్, ఎరుబండి సతీష్ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు పట్టణాల రాంపండు సహకారంతో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఏదైతే 12 సంవత్సరాల తర్వాత ఈ తాడేపల్లిగూడెం పట్టణం అంతా కూడా అందరూ ఆయురారోగ్య సుఖ సంతోషాలతో ఉండాలని మన స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క నేతృత్వంలో అందరూ బాగుండాలని చెప్పి అమ్మవారి జాతరని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం, ఆ ఏర్పాటుకి కావాల్సిన కార్యక్రమాలన్నీ కూడా సోదరుడు అంజీ గారు ప్రతి విషయంలో కూడా, ఎందుకంటే దైవ కార్యక్రమాలు చేయడం చిన్న విషయం కాదు, అటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అందరూ కూడా తమ వంతు సహాయ సహకారాలు చేస్తూ మన యొక్క తాడేపల్లిగూడెం పట్టణం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు తమ్ముడు అంజీ గారిని, అలాగే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు గారి యొక్క జన్మదినం సందర్భంగా ఈ యొక్క ఆలయంలో ప్రత్యేకమైన పూజలు ఏర్పాటు చేసి ఇక్కడ ఏదైతే యాచకులకు దుప్పట్లు ఇస్తూ ఆయన ఆరోగ్యాలతో రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని చెప్పి తమ్ముడు అంజీ గారి యొక్క మిత్రబృందం చేసినందుకు మరొక్కసారి వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి బాపిరాజు గారు ఇటువంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బల్సులమ్మ తల్లి జాతర మహోత్సవ సందర్భంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మార్చి 12 నుంచి 27 వరకు కూడా అంగరంగ వైభవంగా తాడేపల్లి నియోజకవర్గంలోనే ఒక రాష్ట్రంలో చెప్పుకునే విధంగా ఈ జాతర మహోత్సవాలు జరుగుతున్నాయి. దీనికి తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు బొలిశెట్టి శ్రీనివాస్ గారి నేతృత్వంలో మరి ఎప్పటికప్పుడు ఏదైతే శ్రీరంగం అంజిబాబు గారు అలాగే మిత్రబృందం అందరితోటి బల్సులమ్మ కమిటీ ఆలయ సిబ్బందితోటి అందరితో కూడా ఈవో గారితో చర్చించి ప్రతిరోజు కూడా ఇక్కడ జరిగే కార్యక్రమాలు తెలుసుకోవడం, ఏదైతే జాతర మహోత్సవాలకి తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరూ కూడా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని మరి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే దాంట్లో భాగంగా మరి మన మాజీ మున్సిపల్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ గారు మరి 1,11,016 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే మరి మన మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ యాచకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. బాపిరాజు గారు కూడా ఆ బల్సులమ్మ తల్లి ఆశీస్సులుండి అష్టాశ్వర ఆరోగ్యాలతో తొలతోగాలని, ఆయన కూడా మరి ఉన్నతమైన పదవిలో శిఖరించాలని కోరుకుంటూ శ్రీ 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 బల్సులమ్మ వారి దేవస్థానంలో స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారి నేతృత్వంలో 12 సంవత్సరాల తర్వాత జరిగే జాతర మహోత్సవ కార్యక్రమం ఈ నెల మార్చి 12వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు ఈ జరిగే జాతర మహోత్సవ కార్యక్రమంలో మా అన్నయ్య గొర్రెల శ్రీధర్ గారు ఈ కార్యక్రమానికి 1,11,116 రూపాయలు అమ్మవారికి విరాళంగా సమర్పించారు. అలాగే ఈ 2014 నుంచి 19 వరకు కూడా మేము ఇక్కడ అన్నయ్యలో కౌన్సిలర్గా ఉండగా నేను ఇక్కడ ఆలయ ట్రస్టీ చైర్మన్గా ఉన్నాను. అప్పుడు కూడా ఏ కార్యక్రమం ఉన్నా ఏమున్నా కూడా అనే తమ్ముడు మేము ఉన్నామని చెప్పి ఇలాంటి వ్యక్తులు ఉండి నా వెనకాలే నడిపిస్తున్నందుకు చాలా అమ్మవారికి చాలా కృపను నేను. అలాగే అమ్మవారి జాతర మహోత్సవ కార్యక్రమం వేదోత్తపరంగా జరిపే జాతర కార్యక్రమం మన బల్సులమ్మ తల్లి జాతర కార్యక్రమం. ఇలా చేయడం వల్ల అమ్మవారి విశేషమైన శక్తి పెంపొందించి ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే సంకల్పంతో చేసే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మధ్యాహ్న బడి భోజన పథకం స్పెషల్ డ్రైవ్లో భాగంగా బుధవారం అధికారులు ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఆర్డీఓ కౌసర్ బాను స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్ను పరిశీలించగా సుబ్బారావుపేటలోని మున్సిపల్ హైస్కూల్ను మున్సిపల్ కమిషనర్ ఎంఎస్ బాబు పరిశీలించారు. విద్యార్థుల మధ్యాహ్న భోజనం చేస్తున్న సమయంలో అధికారులు వెళ్లి భోజనం రుచి చూశారు. విద్యార్థులను భోజనం రుచి గురించి అడిగి తెలుసుకున్నారు. అధికారులు కూడా మధ్యాహ్నం బడి భోజనాన్ని రుచి చూశారు. కోడిగుడ్డు నాణ్యతపై మున్సిపల్ కమిషనర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కూరగాయలు బాగున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సుబ్బారావుపేట హైస్కూల్ హెడ్ మాస్టర్ ధనలక్ష్మి, జెడ్పీటీసీ హైస్కూల్ ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు రవికుమార్, ఉపాధ్యాయ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. పట్టణ పరిధిలో గల ప్రభుత్వ స్కూల్స్ అన్నిటికీ మున్సిపల్ కార్యాలయం నుండి అధికారులు అందరినీ ప్రతి స్కూల్కి నోడల్ ఆఫీసర్లుగా కేటాయించి ఆకస్మిక తనిఖీ చేయించారు. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలుసులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారి ఆలయానికి అమ్మవారి విగ్రహానికి రంగులు వేయడం కోసం ఈ నెల 18 నుంచి అమ్మవారిని పూర్ణ కుంభంలోని ఆవాహనం చేసి బాలాలయంలో దర్శనం ఏర్పాటు చేశారు. అమ్మవారి మూల్ విరాట్ దర్శనం, అంతరాలయ దర్శనం నిలిపివేయడం జరిగింది. 4 రోజులు అమ్మవారికి రంగులు వేసిన తర్వాత మళ్ళీ దర్శనానికి పునఃప్రారంభిస్తారు. భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా కోరారు. ఈ సందర్భంగా అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు, యాగాలు జరిపించి శాస్త్రీయంగా బుధవారం అమ్మవారిని బాలాలయంలో ప్రతిష్ఠించడం జరిగింది. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తనయుడు రాజేష్ సమక్షంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజీ, స్థానిక నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, ఎల్వి సత్యనారాయణ, నేలపాల దినేష్, నీలం సురేష్, దాట్ల జగన్నాథరాజు, కిరణ్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జాతర ఉత్సవాలు పనులను బొలిశెట్టి రాజేష్ పర్యవేక్షించారు. మీ అందరికీ తెలుసు, మన మార్చి 12 నుంచి 27 వరకు మన తాడేపల్లిగూడెం మన ఊరి జాతర బలుసులమ్మ తల్లి జాతరని మనం అందరం కూడా చాలా ఘనంగా చేయాలని మనం అందరం అనుకోవడం జరిగింది. ఇప్పటికే మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరిగింది. అందులో భాగంగానే అమ్మవారికి జాతర చేయాలంటే అది చిన్న విషయం కాదు. ఇక్కడ గుడిలో ఎన్నో కార్యక్రమాలు మనం చేయాల్సి ఉంటుంది. అలాగే లోపల పనులు చేయించాల్సి ఉంటుంది, పెయింట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆ ఆలయంలో కావాల్సిన అన్నీ కూడా ఏర్పాటు చేయాల్సి అవసరం ఉంటుంది. దాంట్లో భాగంగా ఏదైతే ఇవాళ రోజున అమ్మవారిని కలశంలోకి ఆవాహనం చేసుకునే ఆ అమ్మవారిని మన బాలాలయంలో పెట్టి ఇవాళ నుంచి కూడా దర్శనాలని కొంచెం ఆపుతూ ముందు గుడి లోపల ఉన్న కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసి భాగంగా ఇవాళ ఇక్కడ హోమం అన్నీ జరిపించి అమ్మవారిని ఆవాహనం చేసుకుని అమ్మవారిని బాలాలయంలోకి మార్చడం జరుగుతూ ఉంది. సో మీరందరూ కూడా దీన్ని గమనించి కొంచెం అందరికీ సహకరించాలని చెప్పేసి, అలాగే జాతర మాత్రం చాలా ఘనంగా జరిపించే విధంగా మీరందరూ మాకు తోడ్పాటునివ్వాలని చెప్పేసి, నేను కూడా ఒక సాధారణ భక్తుడిగానే ఇక్కడ సర్వీస్ చేయడానికే మేము అందరం వస్తూ ఉన్నాం. ఇక్కడ ఎవరైనా కూడా వచ్చి సర్వీస్ అందించాలనుకున్న వాళ్ళు 100% గుడి దగ్గరికి వచ్చి మీరందరూ ఇక్కడ మేము పేరు రాసి అని పిలవలేదనే మాట కూడా వద్దు. ఎందుకంటే ఇది అందరిది మన ఊరి జాతర అని మనం అందరూ అనుకుంటున్నాం. ఖచ్చితంగా మీరు అందరూ కూడా మీకు ఇష్టం ఉన్నట్లయితే మీకు సమయం కుదిరినప్పుడు గుడికి వచ్చి మీరు దయచేసి గుడికి సంబంధించి ఏ రకమైన సర్వీస్ ఇస్తా అన్నా కూడా దానికి కావాల్సిన వ్యక్తులు, పెద్దలందరినీ కూడా ఇక్కడ మేము ఉంచడం జరుగుతూ ఉంది. వాళ్ళందరినీ కలిసి మీ సర్వీసెస్ని అందించాల్సిందిగా కోరుతా ఉన్నాను. అలాగే ఎమ్మెల్యే గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆ విధంగానే జాతరని జరిపించి అందరికీ కూడా ఊరికి మంచి జరగాలి, అమ్మవారికి మంచి శక్తిని ఇవ్వాలి, ఆ మంచి శక్తి ఆవిడ మనకి ఇవ్వాలి, జాతర జరిపించుకునే శక్తిని మనకి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ శ్రీ బొల్సలమ్మవారి దేవస్థానంలో స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ మా అన్నయ్య బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో 2014లో జాతర మహోత్సవం కార్యక్రమం జరిపించుకున్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే 12 సంవత్సరాల తర్వాత ఆయన మళ్ళీ ఎమ్మెల్యేగా ఉండగా ఈ అమ్మవారికి మళ్ళీ జాతర మహోత్సవ కార్యక్రమం చేసుకునే భాగ్యం అమ్మవారు కల్పించడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే అన్నయ్య తాడేపల్లిగూడెం నియోజకవర్గం అంతా కూడా సుఖ సంతోషాలతో సుభిక్షంగా వ్యాపారాలు, వ్యవసాయాలు అన్నీ కూడా దిగ్విజయంగా ఉండాలని తలపెట్టే మహత్వర కార్యక్రమం ఆయన చేయించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అమ్మవారిని పొద్దున్నుంచి వేదపరంగా జరిగే ఈ జాతర మహోత్సవ కార్యక్రమం
పొద్దున్నుంచి హోమాలు, చండీ హోమాలు, యాగాలు కార్యక్రమం జరిపించుకుని సాయంత్రం ధూపసేవ, బలిహరణ కార్యక్రమం అని చెప్పి ఒక్కో రోజు ఒక్కో రకమైన బలిహరణ కార్యక్రమం జరిపించడం వల్ల అమ్మవారికి విశేషమైన శక్తి కలిగి ఆ శక్తిని తోటి అమ్మవారి తాడేపల్లిగూడెం నియోజకవర్గం అంతా కూడా సుఖ సంతోషాలతో ఎవరు చేసుకునే ఆ వృత్తి, ఆ వ్యాపార, ఆ ఆటల్లో దిగ్విజయంగా ఉండాలని మన ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమాన్ని చేయడానికి తలపెట్టారు. ఇప్పుడు చిన్న విరామం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. పెంటపాడు మండలం ఉమామహేశ్వరం గ్రామంలో నూతనంగా నిర్మించబడిన ఆలయంలో శ్రీ గణపతి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సహిత శ్రీ కనకదుర్గాదేవి ప్రతిష్ట మహాకుంభాభిషేక మహోత్సవాలు బుధవారం నుండి ప్రారంభమయ్యాయి. 18 బుధవారం నుండి 22 శనివారం వరకు ఈ ప్రతిష్టా మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. శ్రీ కనకదుర్గాదేవి ఆలయ కమిటీ గ్రామ ప్రజల ఆధ్వర్యంలో వేద పండితుల బ్రహ్మత్వంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం 8 గంటలకు గంగా పూజ, గోపూజ, యాగశాల ప్రదక్షిణ, ప్రధాన కలశ పూజ, హారతి తదితర కార్యక్రమాలు జరిగాయి. ఈ ప్రతిష్టా కార్యక్రమంలో భాగంగా భక్తులు నీళ్లు తీసుకుని ఊరేగింపుగా గుడికి వచ్చి పసుపు నీళ్లను ఆ విగ్రహాలకు అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. 22 శుక్రవారం ఉదయం శ్రీ కనకదుర్గాదేవి విగ్రహ ప్రతిష్ట 10:34 జరగనున్నది. ఈ కార్యక్రమంలో భక్తులు, పరిసర ప్రాంతాల ప్రజలు పాల్గొనవలసిందిగా ఆలయ కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో రాముడు శ్రీనివాసరావు, సర్పంచ్ మద్దుకూరి నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ మద్దుకూరి రామకృష్ణ, మూతిన రాంబాబు, పసుమర్తి కోటేశ్వరరావు, మద్దుకూరి వెంకట సుబ్బారావు, మద్దుకూరి అప్పారావు, పోడూరి మంగరాజు, మద్దుకూరి శేఖర్, బండారు నరేష్, తాడేపల్లి రాము, సిర్రపు వెంకటరావు, శ్రీ కనకదుర్గాదేవి ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. సర్వే గ్రహాశ్చ బ్రాహ్మణాశ్చ ఉమామహేశ్వరం గ్రామం నందు దుర్గామాత విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం జరుగుతున్నది. ఈ 3 రోజుల కార్యక్రమంలో నిత్య పూజలు ఉంటాయి. సాయంత్రం ఉదయం భోజన అన్నప్రసాదాలు ఉన్నాయి. అన్నప్రసాదాలు గ్రహించి స్వామి అమ్మవారి అనుగ్రహం పొంది అందరూ గ్రామ ప్రజలు అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. శ్రీ కనకదుర్గమ్మ దేవాలయ ప్రతిష్ట ఈరోజు, రేపు, ఎల్లుండ దిగ్విజయంగా కొనసాగుతుంది కనుక 50 మంది
భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొల్సిందిగా, అదేవిధంగా ఆడపడుచులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఈ దుర్గామాతని దర్శించుకుని అందరూ తరిగి తీరాలని ఉమామహేశ్వరం గ్రామం తరపున, ఈ కమిటీ తరపున అందరికీ నమస్కారం తెలియబడుతూ, ఇదే విధంగా ఈ రోజు నుంచి 3 రోజులు మన కమిటీ తరపున పొద్దున్న సాయంత్రం కూడా అన్నదానం కూడా జరుగుతుంది. కాబట్టి భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జయప్రదం చేయాలనిగా కమిటీ తరపున మా ఉమామహేశ్వరం గ్రామం తరపున తెలియబడుతూ, విఘ్నేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ దుర్గాదేవి భవన నిర్మాణ కార్యక్రమం, గుడి నిర్మాణ కార్యక్రమం, ఇక్కడ పూజా కార్యక్రమాలు 3 రోజులు దిగ్విజయంగా జరుగుతున్నాయి. అన్నదానం కూడా 3 రోజులు కూడా దిగ్విజయంగా జరుగుతాయి. అందరూ కూడా వచ్చి పాల్గొనాల్సిందిగా కోరుచున్నాం. గ్రామంలో ప్రప్రదంగా అందరూ కలిసికట్టుగా చేసే కార్యక్రమం, పెద్ద ఎత్తున జరగాలని, ఈ కార్యక్రమం అమ్మవారి కార్యక్రమం చక్కగా దిగ్విజయంగా జరగాలని కూడా అందరూ కూడా మనస్ఫూర్తిగా కావాలని, పెద్దల అనుగ్రహం, పిల్లల అనుగ్రహం అందరూ కూడా కలిసికట్టుగా అందరూ మనస్ఫూర్తిగా ఉండి దిగ్విజయంగా జరగాలని ఆ మాతని కోరుకుంటూ, తాడేపల్లిగూడెం మాజీ శాసనసభ్యురాలు ఈలి వరలక్ష్మి ఇటీవల స్వర్గస్థులైన సందర్భంగా ఆమె కుమారుడు మాజీ శాసనసభ్యులు ఈలి నానిని తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ పరామర్శించారు. స్వర్గీయ ఈలి వరలక్ష్మి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాబ్జీ వెంట పరిమి రవికుమార్, కిలపర్తి వెంకట్రావు, పోతుల అన్నవరం, దాసరి అప్పన్న, పాతూరి రాంప్రసాద్ చౌదరి, గంధం సతీష్, ములగాల బాబ్జీ, కరుటూరి గోవింద్, పసుమర్తి సత్యనారాయణ, పరిమి సురేష్, తన్నిడి సులేమాన్ రాజు, చింతకాయల సత్యనారాయణ, దొడ్ల బాలాజీ, ముప్పిడి రమేష్, కళ్యాణం రామచంద్రరావు, బీర్ల సత్యనారాయణ, పరిమి వెంకటేశ్వరరావు, శ్రీరాముల నాగేశ్వరరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం అభివృద్ధి ప్రదాత స్వర్గీయ ఈలి ఆంజనేయులు గారి సతీమణి ఈలి వరలక్ష్మి గారు పరమపదించడం జరిగింది. ఆవిడ ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి 2 సార్లు ఎమ్మెల్యేగా మరి ప్రజలందరికీ కూడా సేవలు అందించిన విషయం అందరికీ కూడా తెలుసు. ఎవరు ఏ పని వచ్చినా సరే మరి వెంటనే స్పందించి వాళ్ళకి ఆ పని చేసి పెట్టే మంచి మనస్తత్వం ఉన్న మంచి మనిషి ఈలి వరలక్ష్మి గారు. అంతేకాకుండా ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరితో కూడా చాలా కలివిడిగా మాట్లాడుకునే మనస్తత్వం ఆవిడకు ఉంది. అలాగే మా ఫ్యామిలీ మొత్తం చెప్పాలంటే ఈలి సత్యనారాయణ గారు, ఆయన 2 సార్లు మున్సిపల్ చైర్మన్ చేశారు. అలాగే నాని గారు ఎమ్మెల్యే చేశారు. మనందరికీ పెద్దలు గౌరవనీయులు ఆంజనేయులు గారు 2 సార్లు మున్సిపల్ చైర్మన్ గాను, అలాగే 2 సార్లు ఎమ్మెల్యే గాను ఈ నియోజకవర్గానికి వాటర్ సమస్య అనేది ఉందో ఈనాటికి కూడా ఆయన కట్టిన పంపుల చెరువే ఆధారంగా ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గం అంతా కూడా ఆ వాటర్ని వినియోగించుకుంటున్నారు అని అంటే అది ఈలివారి చరిత్ర అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈవేళ ఆవిడ లేకపోవడం అనేది తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి కానీ, నాని గారికి కానీ, నాని గారి కుటుంబానికి కానీ చాలా మరి ఇబ్బందికరమైన వాతావరణం. ఆవిడ ఆత్మకు శాంతి కలగాలని నాని గారు వారి కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతి తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం వర్గం తరపున తెలియజేసుకుంటూ, ఆవిడని గుర్తింపుగా ఇక్కడ మరి తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా చేశారు ఆవిడ. అలాగే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఈ తాడేపల్లిగూడెనికి అనేక రకాలుగా సేవలు అందించిన సంగతి అందరికీ తెలుసు. ఏదైతే నాని గారితో మరి సంప్రదించిన తర్వాత మరి తదుపరి కార్యక్రమాలన్నింటిలో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున పాలు పంచుకుంటామని చెప్పి మరి తెలియజేసుకుంటూ మరొక్కసారి నాని గారికి సానుభూతి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ నెల 19 గురువారం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా స్పందన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించబడుతుందని స్పందన ఫౌండేషన్ అధ్యక్షురాలు భోగిరెడ్డి ఆదిలక్ష్మి తెలిపారు. గురువారం ఉదయం 9:30 నుండి హౌసింగ్ బోర్డు ఆంజనేయ స్వామి గుడి వద్ద నుండి బైక్ ర్యాలీ మొదలవుతుందని తెలిపారు. ఈ బైక్ ర్యాలీలో అందరూ పాల్గొనాలని, విజయవంతం చేయవలసిందిగా ఆమె కోరారు. హైందవ స్వరాజ్య స్థాపకుడు, ధైర్యశాలి, మహావీరుడు అయినటువంటి ఛత్రపతి శివాజీ
మహారాజ్ యొక్క జయంతి ఫిబ్రవరి 19 గురువారం నాడు. ఈ సందర్భంగా స్పందన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక శోభాయాత్రని నిర్వహించడం జరుగుతుంది. ఈ శోభాయాత్రలో అందరూ పాల్గొనాలని కోరి ప్రార్థిస్తున్నాము. ఛత్రపతి శివాజీ మహారాజు మనందరికీ ఒక స్ఫూర్తి. మనం హిందువులని గర్వించడానికి, అదేవిధంగా మన సనాతన ధర్మాన్ని నేటి వరకు కొనసాగుతుందంటే దానికి కారణం ఛత్రపతి శివాజీ మహారాజు. వారి యొక్క ధైర్యం, వారి యొక్క సాహసం, వారి ధర్మం పట్ల వారి యొక్క నిబద్ధత, దేశభక్తి ఇవన్నీ కూడా మనకి స్ఫూర్తినిస్తూ ఉంటాయి. రాబోయే తరాల వారికి కూడా మన సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలియచేయాలంటే మనందరం కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిని మనం అనునిత్యం తలుచుకుంటూ ఉండాలి. అటువంటి మహావీరుని యొక్క జయంతి సందర్భంగా జరిగే ఈ శోభాయాత్ర తాడేపల్లిగూడెం పట్టణంలో హౌసింగ్ బోర్డు కాలనీ ఆంజనేయస్వామి గుడి వద్ద నుంచి ప్రారంభమవుతుంది. అది తాడేపల్లిగూడెం పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా వెళ్తుంది. కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా ఈ శోభాయాత్రలో పాల్గొనాలని మీ అందరినీ నేను కోరి ప్రార్థిస్తున్నాను. అయోధ్య కళ్యాణి రాముడి చేతిలో ప్రతిష్ఠ జరిగే శ్రీరామచంద్రమూర్తి వారి స్వర్ణ ధనస్సు, అయోధ్య బాలరాముని స్వర్ణ విగ్రహం, పీఠాధిపతులచే ఆలయంలో పూజలు అందుకున్న శ్రీరామచంద్రమూర్తి పాదుకలు అయోధ్య చల్లా శ్రీనివాస్ శాస్త్రి నేతృత్వంలో తాడేపల్లిగూడెం ఏలూరు రోడ్లోని శ్రీదేవి మహంకాళమ్మ తల్లి ప్రతిరూప ఆలయంలో మంగళవారం సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8:30 వరకు భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులు విచ్చేసి కళ్యాణ రామచంద్రమూర్తి కోదండం, బాలరాముని స్వర్ణ విగ్రహాలను దర్శించి పాదుకలను స్పృశించి తన్మయత్వం పొందారు. విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ అధ్యక్షులు తాడేపల్లిగూడెం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఏగిన నాగబాబు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పర్యవేక్షించారు. అయోధ్యలో త్వరలో నిర్మాణం కాబోయేటటువంటి కళ్యాణ రాముని ఆలయంలో ప్రతిష్ఠింపజేసేటటువంటి విగ్రహంలో ఆయన చేయించినటువంటి 14 కిలోల బంగారపు ధనుస్సుని, అలాగే బాలరాముడి విగ్రహం బంగారు విగ్రహాన్ని, పాదుకుల్ని కూడా పెద్దలు చల్లా శ్రీనివాస్ శాస్త్రి గారు, ఈయన అయోధ్యలోనే ఉంటారు, అయోధ్య నివాసి అయినా మన తాడేపల్లిగూడెంలో కాదు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు వెళ్ళినా కూడా ఒకరికి కావలసినటువంటి అకామిడేషన్ కానీ, అక్కడ కావలసినటువంటి ఆయన దర్శనానికి కానీ అన్ని ఏర్పాట్లు ఎంతో భక్తి శ్రద్ధలతో చేయడం, అలాగే ఈ ఆలయాన్ని కూడా ఆయన సొంత ఖర్చులతోటే నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అటువంటి మహిమాన్వితమైనటువంటి ఈ ధనస్సు కానీ, అలాగే బాలరాముడి విగ్రహం కానీ, పాదుకులు కానీ ఈ రోజున మహంకాళమ్మ వారి ఆలయంలో భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేయడం, దానికి పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా వచ్చినందుకు వారందరికీ కూడా ఆ శ్రీరాముడు ఆశీస్సులు, మహంకాళమ్మ వారి ఆశీస్సులు ఉండాలని. మనం అయోధ్య వెళ్ళడానికే ఇన్ని రోజులు పడుతుంది, రావడానికి ఎన్ని రోజులు పడుతుంది, అక్కడ దర్శనం ఉంటుందో లేదో మనం టచ్ చేసే అవకాశం కూడా అక్కడ కల్పించలేరు ఆ ప్రాంతంలో. మరి ఆ పరిస్థితిలో ఆ కళ్యాణ రాముడి చేతిలో మరి నిలవై ఉండి ఈ ధనస్సుని మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో నాగబాబు గారి కోరిక మేరకు మేము చాలా కష్టపడి ఈ టైంని అడ్జస్ట్ చేసుకుని ఇక్కడ రావడం జరిగింది. అంటే అది ఏంటంటే ఆయన ఈ ప్రాంతంలో ఉన్న భక్తులు, అమ్మవారి భక్తి బృందాలందరికీ ఈ దర్శనం అందాలని ప్రత్యేకంగా ఈ రోజుని ఈ టైంలో మీ అందరూ కొద్దిగా కంఫర్ట్గా ఉండే టైంలో మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా క్రమశిక్షణగా మీరు వెళ్తే మనం ఎంతసేపు అయినా సరే నాగబాబు గారికి అందరూ అయిపోయాకే మనం తీసుకెళ్ళడానికి ఉంది. కాబట్టి భక్తులు అందరూ సహకరించాలని కోరుకుంటూ, మరి అదేవిధంగా అయోధ్యలో మీరు ఎవరైనా అయోధ్య వెళ్తే గురువుగారి ఇంట్లో ఉచితంగా మన తెలుగు భోజనం ఆయన ఇంట్లోనే దొరుకుతుంది, ఇంకా అక్కడ ఎక్కడా దొరకదు. కోదండరాముడికి వేసే ₹1 కూడా ఆయన తీసుకోరు. అవన్నీ కూడా మనం ఉచితంగా ఆయన అందించే ఈ భోజనానికే ఉపయోగించుకుంటారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని, హెల్మెట్ వాడకం ప్రమాద సమయంలో ప్రాణాలను కాపాడే కీలక రక్షణ సాధనమని భీమడోలు సీఐ యూజే విల్సన్ అన్నారు. ద్విచక్ర వాహనదారులు సురక్షితంగా ప్రయాణాన్ని భీమడోలు పోలీసులు వినూత్న చర్యలు చేపట్టారు.
మంగళవారం సూరపుగూడెం వద్ద జాతీయ రహదారిపై బేముడోలు ఎస్ఐ మదీనా బాషా ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారులను ఆపి జరిమానా విధించకుండా అదే మొత్తంతో హెల్మెట్ కొనుగోలు చేయించారు. అనంతరం వాహనదారులకు రోడ్డు భద్రతా నియమాలు, హెల్మెట్ ప్రాముఖ్యతను, వేగ నియంత్రణ అవసరంపై అవగాహన కల్పించారు. ప్రమాదాల నివారణలో ప్రజల సహకారం అత్యవసరమని, ప్రతి ఒక్కరూ తమ కుటుంబాల కోసమైన రక్షణ చర్యలు పాటించాలని పోలీసులు పిలుపునిచ్చారు. ఏఎస్ఐ వెంకటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెల్లారు లేస్తే ఈ హైవే నిండుగా చావులే కనపడుతున్నాయి మనకి. అయినా సరే మేము ప్రతిసారి చెప్తున్నాను, నేను మళ్ళీ చెప్తున్నాను, హెల్మెట్ ఉన్నవాళ్ళు 90% చావరండి. 99%, 90 కాదు. ఎవరైతే హెల్మెట్ వాడట్లేదో టూ వీలర్స్ మీద వెళ్ళేవాళ్ళు వాళ్ళే చనిపోతున్నారు. సో ఇక రోజు ఇలాగే చెప్తున్నారు, ఇలా అనుకోవద్దు. హెల్మెట్స్ తీసుకోండి, వాడండి. మీరు మళ్ళా మిమ్మల్ని, ఎందుకంటే మేము ఫైన్ రాస్తే ఇప్పుడుతో అయిపోద్ది. చెప్పాను కదా మీకు ముందే, మళ్ళీ దారి కూడా మళ్ళీ కట్టుకుంటే వెళ్ళాలి. రేపు మళ్ళీ మామూలు, రేపు మళ్ళీ ఆపుతాం. మీరు మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత మీకు హెల్మెట్లు ఎత్తుకోవడం, కొనుక్కోవడం ఇబ్బంది అవుతుందని హెల్మెట్స్ కూడా మేమే పెట్టిస్తున్నాం. మేమే మీకు ఇచ్చే వెసులుబాటు ఏంటంటే మీరు హెల్మెట్ కొనుక్కోండి, ఫైన్ కట్టొద్దు, హెల్మెట్ తీసుకుని వెళ్ళిపోండి అని కూడా చెప్తున్నాం. సో అంచేత మీరు హెల్మెట్ ఎవరైతే లేదో వాళ్ళు హెల్మెట్ తీసుకోండి. మేము మరి బండి వాడగలిగిన వాళ్ళకి హెల్మెట్ వాడలేని పరిస్థితి ఉంటుందంటారా? ఉండదు. మన ఎస్ఐ గారు చెప్పాడు, సెల్ ఫోన్కి కవర్లు వాడుతున్నారు అందరూ, కానీ మన తలకి హెల్మెట్ వాడట్లేదు. అన్యాయం కదా అది. అంటే మన ప్రాణాలంటే మనకు అంత నిర్లక్ష్యం ఉంది, కానీ అది వద్దు. అది ఆ పద్ధతి మార్చుకోండి అనే చెప్పాలనేది ఉద్దేశం మాది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మొళ్లపూడి బాపిరాజు పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, తాడేపల్లిగూడెం పట్టణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్, సతీమణి సునీత దంపతుల ఆధ్వర్యంలో శ్రీ విశ్వదుర్గేశ్వరి సమేత ఆనందేశ్వర స్వామివారి ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ గొర్రెల లక్ష్మీనారాయణ మున్సిపల్ ప్రైమరీ స్కూల్లో పిల్లలతో కలిసి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. టెంబర్ డిపో కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గొర్రెల శ్రీధర్, యువసేన సభ్యులు పాల్గొన్నారు. మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు గారి యొక్క జన్మదిన సందర్భంగా ఉదయాన్నే విశ్వదుర్గేశ్వరి ఆలయ కమిటీ సభ్యులు, యువకులు, సోదరీమణులతోటి అమ్మవారి దగ్గర విశేషమైన పూజా కార్యక్రమాలు చేయడం, తద్వారా ఇప్పుడు పిల్లలతో పాటు కేక్ కటింగ్ చేసి పిల్లల మధ్యన ఆయన జన్మదిన వేడుకలను జరపడం, అలాగే ఏదైతే రిక్షా కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి ఈరోజు బట్టల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే బాపిరాజు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని, ఆయన ఏదైతే ప్రతి విషయంలోనూ కూడా సేవా కార్యక్రమాలతోటే పాటే ప్రజల్లో ఉండాలని చెప్తూ ఉంటారో వాటిని అనుగుణంగానే ఈరోజు ఆయన జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలగానే చేస్తూ ఆయన రాబోయే రోజుల్లో ఆ ఏడుకొండలవాడు, ఆ విశ్వదుర్గేశ్వరి మాత ఆశీస్సులతో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండి రాబోయే రోజుల్లో రాజకీయంగా ఉన్నతమైన పదవులు స్వీకరించాలని చెప్పి కోరుకుంటూ, మన గ్రామదేవత శ్రీ శ్రీ బలిసలమ్మ తల్లి యొక్క జాతర మహోత్సవం సందర్భంగా తాడేపల్లిగూడెం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ గొర్రెల శ్రీధర్ గారు అమ్మవారికి జాతర నిమిత్తం 1,11,116 రూపాయలు ఇవ్వడం జరిగింది. వారిని, ఆ కుటుంబాన్ని ఆ బలిసలమ్మ తల్లి ఆరోగ్య సిరి సంపదలు ఇవ్వాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు మన మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మొళ్లపూడి బాపిరాజు గారి పుట్టినరోజు సందర్భంగా మా తెలుగుదేశం పట్టణ కమిటీ తరఫున తాడేపల్లి ఉన్న గ్రామదేవత శ్రీ బలిసలమ్మ తల్లి గుడి వద్ద పూజా కార్యక్రమం చేసి పేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేసాం. అలాగే రాబోయే జాతర కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు కావాలి. ఎందుకంటే మన తల్లికి తెలిగే జాతర కార్యక్రమం రేపు 12వ తారీఖు కాడి నుంచి 27వ తారీఖు వరకు జరిగే ఈ జాతర మహోత్సవ కార్యక్రమంలో మన పట్టణంలో ఉన్న ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమంలో సహాయ సహకారాలు అందించాలి. తమకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ, ఈ 12 రోజులు కూడా జరిగే జాతర మహోత్సవ కార్యక్రమంలో ప్రతి వ్యక్తి కూడా తమ యొక్క వ్యాపారాలు దినదిన అభివృద్ధి చెందాలి. గతంలో మనం 2014 అమ్మవారికి జాతర చేసినప్పుడు ఉన్న తాడేపల్లిగూడెం, ఇప్పుడున్న తాడేపల్లిగూడెం చూసి ప్రతి ఒక్కరు కూడా అమ్మను దర్శించుకొని అమ్మ యొక్క ఆరోగ్య సిరి సంపదలు ఇవ్వాలని కోరుకుంటూ, శ్రీ శ్రీ బలిసలమ్మ తల్లి జాతర మహోత్సవం రేపు మార్చి 12వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు పెద్ద ఎత్తున మా మిత్రులు, ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజీ గారి ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క సహకారంతో తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు సహాయ సహకారాలతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం, దానికి ఈ జాతర మాకు ఎప్పుడూ కూడా అన్ని రకాలుగా కూడా మేము చేసే దైవ కార్యక్రమాలకి పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మా అన్నయ్య గొర్రెల శ్రీధర్ గారు. ఎందుకంటే
దైవ కార్యక్రమాల్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటనేది శ్రీధర్ గారికి తెలుసు. ఆయన ఈరోజు కూడా 1,11,116 రూపాయలు ఈరోజు ఈ ఉత్సవాలకి ఆయన కుటుంబం వాళ్ళందరూ కూడా అందజేయడం, ఆ అమ్మవారు ఎప్పుడూ కూడా వాళ్ళ కుటుంబానికి అన్ని రకాలుగా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా రాజకీయంగా ఉన్న స్థానానికి వెళ్ళి ఆశీర్వదించాలని. తాడేపల్లిగూడెం పట్టణంలో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు అన్నా క్యాంటీన్ను బుధవారం పరిశీలించారు. ఆహార పదార్థాలు ఎలా ఉన్నాయనే దానిపై అక్కడ అల్పాహారం సేవిస్తున్న వారిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట టీపీఓ జగదీష్ తదితరులు ఉన్నారు. తాడేపల్లిగూడెం మండలం మారంపల్లి గ్రామంలో మహాశివరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరిగాయి. 5 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నమాచార్య కీర్తనలు, కోలాట భజనలు, చలనచిత్రాలు, బాణాసంచులతో 5 రోజులు చాలా వైభవంగా నిర్వహించారు. మారంపల్లి గ్రామ ప్రజలు, పరిసర గ్రామ ప్రజల సహాయ సహకారాలతో ఈ ఉత్సవాలు జరిగాయి. బుధవారం అన్న సమారాధన కార్యక్రమంతో ఉత్సవాలు ముగిశాయి. మారంపల్లి గ్రామ యువత ఈ ఉత్సవాల్లో కీలక పాత్ర పోషించారని ఆలయ నిర్వాహకులు తోటా సూర్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో కనకపర్తి గణేష్, తోటా మునేశ్వరరావు, మిరియాల విజయ్, మిద్దే కనకారావు, వెంపల్లి రాంబాబు, వెంకట్రావు, సారిక శ్రీనివాస్, రామిశెట్టి సత్తులు, దోలం ప్రసాద్, దోలం బ్రదర్స్, కోటిపల్లి వెంకటేశ్వరరావు, శ్రీమంతుల కృష్ణ, మిరియాల రమేష్, మద్దాల పండు కామరాజు, గ్రామ యువత పాల్గొన్నారు. ఈ శివరాత్రి ఉత్సవాలు ఈ 5 రోజుల నుంచి కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమంతో కోలాటం, అలాగే అన్నమాచార్య కీర్తనలు, చలనచిత్రాలతో పాటు ఈ 5 రోజుల నుంచి కూడా వివిధ రకాల భజన కార్యక్రమాలతోటి చాలా అంగరంగ వైభవంగా జరిగినాయి. దీనికి సహకరించిన మా గ్రామ పెద్దలకు, ప్రజలకు, మహిళలకు, అలాగే ముఖ్యంగా మరి మా ఫ్రెండ్ సర్కిల్ వీళ్ళందరూ కూడా ఈ 5 రోజుల పాటు చాలా కష్టపడి ఈ ఆలయాన్ని డెకరేషన్ చేయడం ఏంటి, అలాగే ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుని బాగా సక్సెస్ చేశారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుందామని ఒక వీడియో చెప్తున్నాం మేము. అలాగే మా గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సహాయ సహకారాలతోటి ఈరోజు భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. తాడేపల్లిగూడెం భవిత దివ్యాంగుల శిక్షణ కేంద్రంలో కోడూరి వెంకట కుమారి పుట్టినరోజు సందర్భంగా సోదరుడు కోడూరి నాగబాబు దివ్యాంగుల పిల్లలకు, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భవిత కేంద్ర ప్రత్యేక ఉపాధ్యాయులు ఎస్కే బాలయేశ్వరయ్య, ఎం చంద్రకుమారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి కోటయ్య, పాఠశాల ఉపాధ్యాయులు రాంబాబు, అంగన్వాడీ టీచర్ సత్యవతి, దివ్యాంగుల పిల్లలు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. మా సోదరి కోడూరి వీర వెంకట కుమారి గారు ఎలియాస్ ఆవిడ జన్మదినోత్సవ సందర్భంగా మన స్థానిక సుబ్బారావుపేట, తాడేపల్లిగూడెం సుబ్బారావుపేట ఉన్న భవితా స్కూలు మన విద్యార్థులకు, మానసిక వికలాంగ విద్యార్థులకు వీరందరికీ కూడా వారికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది, ఇటువంటి పుట్టినరోజులు కుమారి గారు ఎన్నో జరుపుకోవాలని, అలాగే మాకు అవకాశం ఇచ్చినటువంటి ఈశ్వరయ్య గారికి, వారి మిగతా సహచరి ఉపాధ్యాయ బృందానికి, మిగతా వాళ్ళ సహచరులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సాయి చిరుకళ సేవా సమితి ఆధ్వర్యంలో పెంటపాడు మండలం రాచర్ల గ్రామంలో ఈ నెల 21న సాయంత్రం 5:30 పాటకు పట్టాభిషేకం ద్వితీయ వార్షికోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు కూచి వెంకట సత్య నాగేశ్వరరావు, సాయి చిరు తెలిపారు. బుధవారం తాడేపల్లిగూడెంలో మీడియాతో మాట్లాడుతూ తమ ఇంటి ఆవరణలో గాన గంధర్వ ఘంటసాల వెంకటేశ్వరరావు 52వ వర్ధంతి సందర్భంగా ట్రాక్ సినీ సంగీత విభావరి నిర్వహించినట్లు వివరించారు. ఘంటసాల అభిమానులు, కళాభిమానులు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. స్థానిక ఏలూరు రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ సిద్ధిబుద్ధి సమేత వినాయక స్వామివారి ఆలయంలో బుధవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు, పాలాభిషేకం నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ఈలినాని ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు రామకృష్ణ శర్మ బ్రహ్మత్వంలో పూజలు జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీ సిద్ధిబుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి
ఆలయంలో ఈరోజు ఉదయం నుంచి పంచామృతాలతో అభిషేకం చేయిస్తున్నాము. తమ గోత్రనామాలతో అభిషేకం చేయిస్తున్నాము. ఈ సిద్ధిబుద్ధి వినాయకుడి స్వామి చాలా పవిత్రమైనది. ఎవరో మేము ఈ ఊరి తాడేపల్లిగూడెంలో జనం అందరూ విద్యార్థులు, వ్యాపారస్తులు అన్ని పనులు అవుతున్నాయని చాలామంది చెబుతున్నారు. ఒకసారి మీరు దర్శనం చేసుకుని తీర్థప్రసాదం తీర్చుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ నెలకొకసారి సంకష్ట చతుర్దశి వచ్చేస్తున్నది. 6వ తారీఖు మార్చి నెల శుక్రవారం వచ్చినది. చాలా పవిత్రమైన రోజు. ఆ రోజు మీ గోత్రనామాలు వ్రాయించుకొని తీర్థప్రసాదముగా తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఆ రోజు 100 లీటర్ల ఆవు పాలతో అభిషేకము చేయుచును. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.